आंध्र प्रदेश के दिवंगत पूर्व मुख्यमंत्री श्री कोन्नी जेट्टी रोशैया की तीसरी पुण्यतिथि के अवसर पर करीमनगर टावर सर्कल में करीमनगर आर्य वैश्य संघ द्वारा आयोजित अन्नदान वितरण में शामिल होकर मंत्री पूनम प्रभाकर ने विशिष्टता की प्रशंसा की। उन्होंने कहा, रोशैया जैसा व्यक्तित्व आने वाली पीढ़ियों के लिए एक उदाहरण है। नवभारत समाचार तेलंगाना करीमनगर अब्दुल समद के साथ नवीन कुमार की रिपोर्ट। ఆర్యవైశ్య యువజన సంఘం కరీంనగర్ ఆధ్వర్యంలో టవర్ సర్కిల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి దివంగత రోషయ్య గారి వర్ధంతిని 3వ వర్ధంతి జరుపుకోవడం జరిగింది. వాస్తవంగా రోషయ్య గారికి ఉన్నటువంటి సమయ స్ఫూర్తి, జ్ఞానము, తెలివి, వ్యూహము మరొకరి దగ్గర చూసే అవకాశం లేదు. వారు అధికారపక్షంగా ప్రతిపక్షంగా శాసనసభలో గొంతు విప్పినారంటే ఎదుటి వారి గుండె దడదడలాడాల్సిందే. ఈరోజు వారు ఇచ్చిన స్ఫూర్తి ప్రకారంగా చాలామంది యువకులు ఆ యొక్క రాజకీయ మార్గదర్శకత్వం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అనేక సంక్షేమ సామాజిక కార్యక్రమాలు చేసినటువంటి రోషయ్య గారు స్వయం కృషితో ఎదిగి ముఖ్యమంత్రిగా, గవర్నర్గా తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో 18 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. వారి యొక్క సిద్ధాంతాలని, వారి యొక్క జ్ఞానాన్ని, వారి యొక్క ఆలోచన విధానాన్ని ఈనాటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి కరీంనగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘము, యువజన సంఘం ఆర్యవైశ్యం వీళ్ళందరూ ఆధ్వర్యంలో జరిగినటువంటి నివాళులు, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం సందర్భంగా మరి వారి ఆత్మ శాంతి చేకూరాలని వారికి హృదయపూర్వకంగా అందరూ నివాళులు అర్పిస్తూ ఆర్యవైశ్యులకు సంబంధించి మా ప్రభుత్వం రాబోయే కాలంలో అన్ని రకాల రాజకీయ అవకాశాలను కల్పించడం కావచ్చు. మా అందరికీ నాయకుడైన రోషయ్య గారు లాంటి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని తప్పకుండా నాయకత్వ లక్షణాలు, పార్టీలో శ్రమపడ్డటువంటి వాళ్ళందరికీ సముచిత స్థానం కూడా కలిగించే విధంగా మా ప్రభుత్వం ఆలోచన ఉంది అనే మాట కూడా సందర్భంగా మనం చేస్తాం.